గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని, తెలంగాణకి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం లక్ష్మీపురం గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఆయన అక్కడ జరిగిన సభల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. మా సర్పంచులు మా నాయకులు చెప్తే ప్రజలు పట్టించుకుంటూ ఎవడుంటాడు, ఎన్నికలు వచ్చినట్టు పట్టుకొస్తారు. ఇక అందుకోసం పార్టీలకు అతీతంగా అసలు వాళ్ళకి కూడా మనం అంత బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. దీంట్లో కూడా స్వార్థం ఎక్కువైపోయింది. ప్రజల గురించో పార్టీ గురించో సిద్ధాంతాల గురించో కాకుండా వ్యక్తిగత స్వార్థాలతో కూడా చాలా మంది వస్తున్నారు. అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడే చూస్తే ఒక రైతు బంధు మీ ఊరికి 1,95,00,000 రూపాయల రైతు బంధు రైతుల అకౌంట్లో పడ్డాయి. ఇది మామూలు విషయం. చిన్న ఊర్లో డబ్బు అకౌంట్లో వేసేసి తిరిగి ఇవ్వాల్సిన